Hi, I am back. We fulfilled a vow to the Sunkalama goddess on June 8, 2025, which was Sunday. From our village, one auto, one bolero, and one each reached the temple by around 11 a.m. The puja was completed. The photos you have seen so far were taken there. There is a near the temple. There is a town named Kotakota. We went there and got the masalas ground. We purchased 3 sheep and 50 kilos chicken. By around 11 a.m., the cook began preparations. All the relatives reached the Manjunath Dhaba next to the temple. As everyone was feeling hungry by noon, we arranged upma for them. By 3 p.m., the cooking was completed. The cook prepared chicken curry, mutton curry, rice, biryani rice, chicken kebab, boti curry. Every dish was delicious, very tasty. Around 3 p.m., everything was completed. This was actually made by my father about 10 years ago. Now it has been fulfilled. అంటే ఇప్పుడు తెలుగులో చెప్తా చూడండి. మేము సుంకులమ్మకి మొక్కుబడి June 8, 2025 అంటే ఆదివారం రోజు తీర్చుకున్నాం. మా ఊరి నుంచి ఆటోస్ వెహికల్స్ అనేవి రీచ్ అయ్యాయి టెంపుల్కి. 11 గంటలకి పూజ కంప్లీట్ అయింది. మీరు మొదట్లో చూసిన ఫొటోస్ వచ్చి అక్కడ తీసుకున్నవి ఈ కార్యక్రమానికి సంబంధించినవి అనమాట. తర్వాత అక్కడ సుంకులం టెంపుల్కి దగ్గరలో ఒక టౌన్ ఉంటుంది, కొత్తకోట అని, బాగుంటుంది చాలా టౌన్. అక్కడ మసాలా ఆడించుకొని వచ్చాము. తర్వాత 12 గంటలకల్లా 11 గంటలకి ఈ కుక్ అంటే వంట మనిషి ప్రిపేర్ చేశాడు. మేము 3 గొర్రెలు 50 కిలోల చికెన్ తీసుకున్నాం. వాళ్ళు 3 గంటలకంతా ఫినిష్ చేశారు వండడం. వాళ్ళు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, రైస్, బిర్యానీ రైస్, చికెన్ కబాబ్, బోటి కర్రీ చాలా టేస్టీగా వండినారనమాట. అంటే మధ్యాహ్నం వచ్చి రిలేటివ్స్ 12 గంటలకి మంజునాథ్ ధాబాకి చేరుకున్నారు. అంటే టెంపుల్ పక్కనే ఉంటుంది. వాళ్ళు మధ్యాహ్నంకి ఆకలిగా ఉంటే మేము ఉప్మా అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ మొక్కుబడి మా నాన్న 10 సంవత్సరాల క్రితం మొక్కుకున్నారు. ఇప్పుడు అది పూర్తి చేయడం జరిగింది. బాయ్.